నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి రీసెంట్గా చాలా మంది మెయిన్గా సెలబ్రిటీస్ ఒక నల్ల పూసల దండనైతే ధరిస్తున్నారు దాన్నే కరుంగలి మాల అంటారు సో ఇది సెలబ్రిటీస్ వేసుకోవడం చాలా మంది బయట జనాలు అయితే ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటి ఈ మాల అనేది చాలా మంది వెతకడం అయితే స్టార్ట్ చేశారు సో అసలు ఈ మాల వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోవద్దు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం మనతో పాటు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ బాగున్నా మేడం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సార్ సార్ ఇప్పుడు రీసెంట్గా మెయిన్గా ఎక్కువగా తమిళ సెలబ్రిటీస్ అనేది వీళ్ళు ఈ మాలను ఎక్కువగా ధరిస్తున్నారు అసలు ఏంటి సార్ కరుంగలి మాల ఏంటి అసలు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగాలి అనే వర్డ్ మన తెలుగు వర్డ్ అయితే కాదు ఓకే ఇది తమిళ్ వర్డ్ ఓకే కరుంగాలి అంటే తమిళంలో మన తెలుగు అర్థం వచ్చి నలుపు అని వస్తుంది అవును మన వాళ్ళు ఏంటంటే దాన్ని కరుంగాలి కరుంగాలి అని ఇంకా తెలుగు ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు వాస్తవంగా నల్లమాల దీని పేరు అవును కాకపోతే ఇంకా పిలవడం కొత్త పేరు వద్దని కరుంగాలి 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 అంటున్నాం అలాగే ట్రెండ్ అయిపోయింది మేడం ఓకే అంటే ఇప్పుడు ఏదైతే వర్డ్ తమిళ్ వర్డ్ అన్నారో అంటే ఇది పద్ధతి కూడా తమిళనాడు నుంచి వచ్చిందంటారా అవును మేడం కరెక్ట్ 1 year క్రితం నుంచి మన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ కరుంగల్ మాల గురించి కొంతమందికి తెలుసు అది ఎవరికంటే తమిళనాడులో ఎవరైతే జాబ్ చేస్తున్నారో మన తెలుగు ప్రజలు సాఫ్ట్వేర్ కానీ అక్కడ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకైతే ఈ మాల బాగా పరిచయం వాళ్ళు చాలా మంది తెచ్చుకొని కూడా వాడారు అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే తమిళనాడులో ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు రికమెండ్ చేశారు ఇది వాడు చాలా బాగుంటది మంచిదని అలా కొంతమందికి తెలుసు కానీ గత 1.5 year నుంచి మీరు అన్నట్లుగా సెలబ్రిటీస్ వేసుకోవడం వల్ల ఇది ఇంకా బాగా పాపులర్ అయింది అది మేడం అంటే దీనికి ఏమైనా ప్రాచుర్యత ఉందా అంటే సడన్ గా ఈ స్టోరీ దైవబలం ఏమన్నా ఉందా అట్లా దీనికి సంబంధించి మేడం దైవబలం ఉంది దట్టు ఈ చెట్టుకే ఒక పాజిటివ్నెస్ ఉంది మేడం ఓకే అంటే ఈ చెట్టు అంటే నేను ఈరోజు మార్నింగ్ ఒక రీల్ చూసాను జమ్మి చెట్టు నుంచి తయారవుతుంది అంటారు అది కాదా కాదు మేడం అది అబ్సల్యూట్లీ 100% రాంగ్ అసలు జమ్మి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విలువైన చెట్టు మనకెంతో సెంటిమెంట్ అసలు జమ్మి చెట్టుని ఎవరు గొడ్డలు పెట్టి సామాన్యం కొట్టరు పూజిస్తమే గానీ అది కొట్టడం అంటూ ఆ చెట్టుని మనకి చేత కాదు మన వాళ్ళు ఎవరు కొట్టరు మీరు కూడా ఎప్పుడు చూసి ఉంటారు జమ్మి చెట్టుతో ఒకవేళ మాల తయారు చేసినా ఆ పూసలు అనేవి ఒక 40 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండవు తర్వాత ఆ పొడంతా అయిపోతుంది అనమాట చెక్కంతా పౌడర్ లాగా అయిపోతుంది అది పనికిరాదు అసలు ఆ జమ్మి చెట్టు మనం చూస్తూ ఉంటాము ఎప్పుడన్నా వర్షానికి కూడా ఇరిగిపడినప్పుడు ఆ మొక్కలు లోపల ఇంత నల్లగా అయితే ఉండదు ఇది ఎబోనీ ట్రీ మేడం ఇది సపరేటు ఇది ఆల్రెడీ మనకి పరిచయమే ఈ చెట్టు కాకపోతే ఈ మాల ద్వారా ఆ చెట్టు కొంచెం అందరికి తెలిసింది ఇప్పుడు అందరు ఏంటంటే జమ్మి చెట్టు అని చెప్తున్నారు జమ్మి చెట్టుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల తయారు చేయరు సో మొత్తానికి అయితే జమ్మి చెట్టు అయితే కాదు అందులో నా అపోహ మాత్రం కాదు మేడం అది క్లియర్ ఓకే అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చెట్టు అయిన తర్వాత దీన్ని తయారు చేస్తారు మేడం ఇది 100 సంవత్సరాలు మేడం 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆ చావ అనేది ఆ నలుపు అనేది ఆటోమేటిక్ గా ఉంటది ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది ఒక చెట్టు కొడితే అది కొన్ని లక్షల మాలలు తయారు చేయొచ్చు మనం 1 2 కాదు వేలు కాదు లక్షల్లో మాల తయారు చేయొచ్చు అంటే ఈ మాల వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా ఉంది మేడం ఉంది చాలా ఉపయోగాలు ఉంది ఇంత ట్రెండ్ అయిందంటే ఉపయోగం లేకుండా ఇంత ట్రెండ్ అయితే కాదు ఏదైనా ట్రెండ్ ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు ఉంటది కానీ 1.5 year నుంచి ఒకటే ట్రెండ్ లో ఉందంటే మనం అర్థం చేసుకోవాలి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి నెంబర్ 1 మీకు చెప్తాను నరదిష్టి మేడం మనకి చిన్నప్పటి నుంచి తెలుసు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్దని ఆ నరదిష్టి వల్ల ఎంత డేంజరస్ అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాబ్ చేసే ఒక ఫ్యామిలీ ఉన్నారు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు లేదా బాగా చదివే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ దిష్టి ప్రభావం పడినప్పుడు ఎలా ఉంటుందంటే నరదిష్టి తగిలితే ఇప్పుడు ఎవరైతే బాగా సంపాదిస్తారో వాళ్ళకి సంపాదించినటువంటి సంపాదన అనేది కనిపించదు నెలొచ్చేలే ఖర్చులు పెరిగిపోతుంటాయి అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి అంతకు డబుల్ పోవచ్చు అది కనిపించదు సేవింగ్ ఉండదు అలా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అంతే బిజినెస్ సరిగ్గా రన్ కాదు మనీ కనపడవు అది ఆ విధంగా తర్వాత చదువుకునే వాళ్ళకి ఎంత చదివినా కానీ సక్సెస్ అనేది రాకుండా ఉంటుంది ఒక 1 మార్కు 2 మార్కులు పోతా ఉంటుంది ఎక్కడో ఆ దృష్టి ప్రభావం అనేది ఇంకా ఎలా ఉంటుందంటే మనం గమనిస్తుంటాం ఇంట్లో చిన్న భార్యాభర్తలకి మధ్య ఊరగా చిన్న గొడవలు వస్తుంటాయి అది దిష్టి ప్రభావం డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది దిష్టి ప్రభావం వల్ల అలా ఉంటది చిరాకులు ఒంట్లో బాగలేకపోవడం ఎప్పుడు అనీజీగా ఉండడం ఇటువంటి అన్ని దిష్టి ప్రభావం వల్ల ఉంటది మేడం కానీ ఈ మాల వేసుకుంటే అటువంటి ప్రభావాలు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు నెంబర్ 2 పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా లెవెల్ ఉంటుంది మేడం బై బర్త్ ఆ ఆరా అనేది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ గా ఉండే వాళ్ళు ఆటోమేటిక్ గా సక్సెస్ ఉంటుంది నెగిటివ్ గా ఉండే వాళ్ళకి ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా ఆ సక్సెస్ అనేది రాదు
ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్నెస్లోనే ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఈ మాలగాన్ని ధరిస్తే ఖచ్చితంగా పాజిటివ్నెస్లోకి వచ్చేస్తారు. ఆర్ఆర్ లెవెల్స్ని కరెక్ట్ చేస్తుంది. తర్వాత మనం చేసే జాబు, వర్క్, బిజినెస్ ఇంకేదైనా కానీ ఇంప్రూవ్మెంట్, గ్రోత్ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, పూర్తిగా తగ్గవు, కంట్రోల్లో ఉంటాయి మేడం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న స్టూడియోలో ఇంటికి వెళ్తూ ఉంటారు, వెళ్లే దారిలో చాలా మంది దిష్టి తీసి ఉంటారు. కళ్ళు పడతాయి అట్లా. దిష్టి తీసి రోడ్ల మీద, 4 రోడ్ల మీద అక్కడ దిష్టి తీసి నిమ్మకాయలు, తర్వాత కొబ్బరికాయ కొట్టి, ఎండుమిర్చీలు, పసుపు, కుంకుమ వేసి మంత్రించి పెడుతుంటారు. అదంతా నెగిటివ్, మనకు తెలియకుండా తొక్కేస్తాం. ఈ మాల ధరించినప్పుడు మనం కానీ అది తొక్కినా కానీ ఆ నెగిటివ్నెస్ మనకేం కాకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వశీకరణ, అటువంటి వాళ్ళు కూడా ఈ మాల ధరిస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అటువంటి బ్లాక్ మ్యాజిక్లు కూడా వాళ్ళకి చేసినా కానీ ఏం కాదు. ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీకి చేంజ్ చేస్తుంది. ఓకే నైస్. అంటే ఇది మెయిన్ గా ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా దీన్ని నమ్ముతున్నారు. అంటే ఈ పేర్లోనే కరుంగలి మాల అని ఉంది. అంటే జనరల్ గా మాల అనేది అయ్యప్ప స్వామి మాల, అమ్మవారి మాల, ఆంజనేయ స్వామి మాల ఇట్లా వింటా ఉంటాము. సో ఇలాంటికి సంబంధించింది అనుకోవచ్చా? కాదు మేడం, కాదు. అందరూ అదే ఒక అపోహలో ఉన్నారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, దుర్గామాల, భవానీ మాల, శివమాల ఇవన్నీ పర్టికులర్ గా ఒక డేస్ లో మనం ధరిస్తాం. అది 21, 41 అని పర్టికులర్ గా డేస్ ఉంటాయి. ఆ డేస్ లో ధరిస్తాం ఆ మాలని. ఆ మాల ధరించినప్పుడు సాత్వికంగా ఉంటాం. మనము మంచం మీద పడుకోము, కింద పడుకుంటాము, నాన్ వెజ్ అలాంటివి తినము, చెప్పులు కూడా వేసుకోము, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వాటికి. కానీ ఈ మాలకు అటువంటిది ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే మార్కెట్ లో అపోహ సృష్టిస్తున్నారు. మీరు ఈ మాల వేసుకొని వాష్రూమ్ కూడా పోకూడదు, ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా స్నానం చేయాలి, రకరకాలుగా చెప్తున్నారు. అటువంటి ఏమొద్దు. ఇది ఏమైనా పర్టికులర్ గా వేసుకుంటే మాల అయితే కాదు. మనం లైఫ్ లాంగ్ ఇన్ని రోజులు మనం ధరించి హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అంటే దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళు వేసుకోవాలి, వేసుకోకూడదు అంటే లైక్ భర్త లేని వాళ్ళు కానివ్వండి, లేదంటే భార్యాభర్తలు కలిసిన టైంలో కానివ్వండి, లేదంటే చిన్న పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకూడదు అట్లా ఏమన్నా ఉందంటారా? ఎస్ మేడం, ఈ మాలకి అదేం లేదు. ఎవరైనా ఆడ మగ ఇద్దరు ధరించదగిన మాల. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, పండు ముసల వరకు అందరూ ధరించదగిన మాల. ఈ మాల మీరు అన్నట్లుగా ధరిస్తే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఆ నియమాలు పాటించండి. అవేంటంటే నెంబర్ 1, ఈ మాల ధరించినప్పుడు మీకు ముఖ్యంగా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి నెలసరి సమస్య ఉంటుంది. ఆ టైంలో మటుకు తీసి ఇంట్లో దేవుడి దగ్గర పూజ గదిలో పెట్టే ముందే కొంచెం పసుపు నీళ్ళు చల్లండి. అంతేగాని పసుపు నీళ్ళలో చల్లి తర్వాత పాలల్లో ముంచి అలా వద్దు, అలా పనులు చేయొద్దు అసలు. ఎందుకంటే మాల పాడైపోద్ది. అంత తప్పనిచ్చి ఇంకేం లేదు. లైట్ గా పసుపు నీళ్ళు చల్లి మీరు కాకపోయినా మీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా దేవుడి గదిలైనా ఏదైనా సేఫ్ ప్లేస్ లో అయినా పెట్టించండి. తర్వాత అయిపోయిన తర్వాత మరలా పూజ చేసుకొని మరలా పసుపు నీళ్ళు చల్లి ధరించండి, అంతే. తర్వాత మగవారు కానీ ధరిస్తే, మగవారైనా ఆడవారైనా ఇంకెవరైనా ధరిస్తే, మీకు పాజిబుల్ ఉంటే నాన్ వెజ్ తినేటప్పుడు ఈ మాలను తీసి పక్కన పెట్టుకోగలను అంటే తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ కానీ డ్రింక్ కానీ చేయొచ్చు. అంతేగాని సిగరెట్ చేసేటప్పుడు తీయొచ్చు అంటారు. సిగరెట్ కి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు తేపకి తీసి ఎక్కడ జోబులో పెట్టుకుంటారు మేడం, అది అయ్యే పని కాదు. పాజిబుల్ ఉంటేనే నాన్ వెజ్ చేసేటప్పుడు పక్కన పెట్టండి. లేదు అంటే మనం ఉండే బిజీ లైఫ్ లో బయటకు వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, అక్కడ తీసే పాజిబిలిటీ ఉండదు. అప్పుడు వేసుకొని మీ పని మీరు చూసుకోండి. తర్వాత మీరు అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు నైట్ టైం ఆ టైంలో తీసి పక్కన పెట్టండి, అంతే. ఇంకా అంత తప్పనిచ్చి ఎటువంటి నియమాలు ఏమీ లేవు. అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ మీరు మాత్రమే కాదు, చాలా మంది మేము కరుంగలి మాల సేల్ చేస్తున్నాము, మా దగ్గర ఉన్నాయి, ఒరిజినలే అంటున్నారు. సో ఒరిజినల్ ఫేక్ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? మేడం, ఇది మొత్తం 2-3 రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు మేడం, కరుంగలి మాల ఒరిజినల్ కాదని. ఫస్ట్ మాల మీ దగ్గరకు వచ్చిన తర్వాత అది 6mm కానీ 8mm కానీ ఏ మాలైనా, ఎంత ఎంఎం అయినా, మాల మీ దగ్గరకు రాగానే చాలా మంది చెప్తున్నారు వీడియోల్లో, వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. మాల రాగానే పాలల్లో ముంచండి, పసుపు నీళ్ళల్లో ముంచండి, అవన్నీ చేయొద్దు దయచేసి. ఒక పెద్ద బకెట్ లో వాటర్ తీసుకోండి. వాటర్ తీసుకొని మాలని ఇలా చుట్టండి, ఒక 2 చుట్లు ఇట్లా వేసేయండి. వేస్తే ఒరిజినల్ మాల అయితే నీళ్ళ లోపలికి వెళ్తుంది, డూప్లికేట్ అయితే నీటి పైన వెళ్తుంది. అదే మనకి. ఇంకొకటి, ఈ ఒరిజినల్లో ఈ నీళ్ళల్లో అడుగున మునిగేది కూడా గాజు అయితే మునుగుతుంది. ఫేక్ మాల అయితే పైన ఎలాగో తేలుతుంది. గాజు అయితే ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే, మాల ఊపితే గలగల అని సౌండ్ వస్తుంది గోళీలాగా, అదొకటి. అది కూడా మనం ఐడెంటిఫై చేయలేదంటే మాల్లో ఏదో ఒక పూస, ఏ పూస అయినా ఒక పూస తీసుకొని గరుకురాయి మీద రఫ్ చేయండి. చేస్తే ఒరిజినల్ మాల అయితే గంధం లాగా అరుగుతుంది, అరిగినంత నల్లగా ఉంటది, చెట్టుకి సంబంధించింది కాబట్టి. ఇది నలుపే ఉంటది కాబట్టి మొత్తము బీడంతా
నల్లగా ఉంటుంది, ఎంత అరిగిందో అంత. అదే ఫేక్ అనుకోండి పైన లేయర్ పోయి వైట్గా వచ్చేస్తుంది లోపల. గాజు అనుకోండి గర్ర 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 సౌండ్ వస్తుంది, అప్పుడే మనకు అర్థమైపోద్ది అసలు అరగదు. అలా కనుక్కోవచ్చు మేడం. అంటే ఇప్పుడు ఈ మాలలో ఎన్ని పూసలు ఉంటాయి అంటారు మేడం? ఏ మాల అయినా అది 6 mm కానీ 8 mm కానీ 10 mm కానీ 12 కానీ 16 కానీ ఎన్ని అయినా కానీ మాలలో 108 పూసలు ఉంటాయి మేడం. 108 పూసలు ఎందుకు ఉంటాయంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం 108 అనేది మనకి ఒక విశిష్టమైన సంఖ్య. 108 పుణ్యక్షేత్రాలు ఉంటాయి, 108 గాయత్రి మంత్రాలు ఉంటాయి. అందుకని 108 మనకి ఒక సెంటిమెంట్. 108 అంటే మొత్తం రౌండ్ చేస్తే 9 వస్తుంది. ఆ 9తో వచ్చేది ఎన్ని పూసలైనా పెట్టుకొని మాలను మనం ధరించవచ్చు. ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది చెప్తున్నారు కంఠమాల ధరించాలని. దీంట్లో 36 పూసలు తీసుకుని కంఠమాల ధరించాలి. ఇది 36 వస్తాయి ఇలా. ఇది తీసుకుని కంఠమాల అంటే ఇక్కడికి ఎట్లా అసలు మాల పట్టు సాధ్యం కాదు. పట్టదు. ఎందుకు ఊరికి అనవసరంగా డైవర్ట్ చేస్తారు ప్రజల్ని? ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పండి. అంటే అసలు ఇప్పుడు మీరు కూడా వీటిని సేల్ చేస్తున్నారు కదా, సో మీరు ఐ మీన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు, ఎక్కడ తీసుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతుంది? అవును మేడం, మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్ ఉంది మేడం. మాది నార్త్ ఇండియాలో ఉంది. మేము ఓన్ గా తయారు చేస్తాం. డే 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 1 నుంచి మనమే అందిస్తున్నాం. అసలు ఫస్ట్ కరుంగల్ మాల సేల్ చేసిన వాళ్ళలో మనం ఉన్నాము. తర్వాత ఒకరు ఇద్దరు ఎవరో ఇస్తున్నారు, వాళ్ళు కొంచెం అధిక రేట్లో పెట్టుకుని ఇస్తున్నాం. మనం ఎప్పుడైతే ఒకటే రేటు ఒరిజినల్ మాల్లో అందిస్తూ ఉన్నాము 1.5 year నుంచి మేడం. అది మేడం మనం ఓన్ గానే తయారు చేసి ప్రజలకు అందిస్తున్నాం మేడం. సో ఇప్పుడు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు మీ దగ్గర? ఉన్నారు మేడం, ఉన్నారు. సో ఏమన్నా మాట్లాడొచ్చా? హ్యాపీగా మాట్లాడండి మేడం, నెంబర్ ఇవ్వమంటే ఇస్తా. ఖచ్చితంగా నా నెంబర్ నుంచి, మీ నెంబర్ నుంచే చేయండి. నా నెంబర్ నుంచి వద్దు. ఇట్లా సుభాష్ చంద్రబోస్ దగ్గర మాల్ తీసుకున్నారు, ఎలా ఉందండి అని అడగండి. ఏమన్నా నియమాలు కూడా పాటించారా అని అడగండి మీరే. సో ప్రెసెంట్ అయితే ఇంకా వాళ్ళకి ఎవరికి ఇన్ఫార్మ్ లేదు, సడన్ గా అనుకున్నాము, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సో జెన్యూన్ అయితే వాళ్ళే చెప్తారు మేడం. 9381 778540. ఈసారు ఇదిగోండి పర్టికులర్ గా వీడియో చేసి పంపాడు. ఆ మాల వేసుకున్న వారం రోజుల తర్వాత ఆయనకి ఏం జరిగిందని. శ్రీనివాస్ సార్ పేరు. ఇంకొక నెంబర్ ఇస్తా, రాసుకోండి మేడం. 9030 222 128. పేరు శివ. కర్నూలు. హలో. నమస్తే అండి, శివ గారా? అవును. ఇది నేను మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, కరుంగలి మాల తీసుకున్నారు మీరు రీసెంట్ గా. అవునమ్మా. సో అది మీరు యూజ్ చేస్తున్నారా? అంటే దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం. ఓకే, అంటే ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్? మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. సో ఉన్నాయన్నారు, బట్ ఏదో ఫోన్ వచ్చింది. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే సో వర్క్ లో ఉన్నారేమో. సో అతనైతే చెప్పడం జరిగింది ఉన్నాయి అని అన్నారు, బట్ ఉన్నాయి మేడం. మళ్ళీ చేద్దాం, ఒక్క నిమిషం చేద్దరు. ఆయన చేస్తున్నారా? హలో చెప్పండి మేడం. శివ గారు, అదే నేను ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా, ఒక యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా ఆయన దగ్గర మీరు తీసుకున్నారు కదా కరుంగలి మాల, ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం, చాలా మేలు మేడం మాకు. ఓకే, అంటే ఇది తీసుకున్న తర్వాత ఏమన్నా నియమాలు పాటించారా? అట్లా నియమాలు అనేది ఇంకైతే మేము అంత వేరే దానిలో అడిగితే పోం మేడం. మనం ఎంతసేపు ఉన్నా పొద్దున్న వేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాము, ఇంకా పొద్దున్నే పూజ చేసుకుని ఇంట్లోంచి బయటకు వస్తాము. ఓకే, అంతే మేడం. అంటే తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సంతోషంగా మన సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మేమైతే సంతోషంగా తీసుకున్నాం మేడం. ఒకటి కాదు, 2 కనీసం ఒక 20 మాలలు తీసుకున్నాం నా కడిగైతే. ఓకే. నాది యాక్చువల్ గా మొన్న కూడా నా దండం కొద్దిగా 8 లో పోయింటే 8లోనే వెళ్ళిపోయింది గొంతు నుంచి. అది వెళ్ళిపోయిన నుంచి కొద్దిగా మనసుకి ఏమో మేడం చిన్నగా అది ఏదో ఒక వెలితిగా ఉండేది. ఏమి ఎక్కడ పోయినా ఏదో ఇంకా ఎన్నికలకి అవుతుంది సంసారం మేడం. నాకు
ఓకే ఓకే మేము పని వ్యాపారం చేసుకుంటాం. పని వ్యాపారం చేసుకున్నప్పుడు ఏమి ఇంతకి ఎక్కడ పోయినా 2-3 రోజులే సరుకు రావడం లేదు. పదే ఎందుకు ఎన్నికలు వస్తున్నాం, ఏమైందబ్బా ఏమైందా, ఒకవేళ దండ ప్రాబ్లం ఏమో ఒకసారి మళ్ళీ దండ కావాలని అంటే మళ్ళీ ఆయనకి బుక్ చేసినాను. ఓకే బుక్ చేసి మళ్ళీ తెప్పించుకోవాలని మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా బాగుంది మేడం. సో మొత్తానికైతే దండ ప్రభావం అయితే మంచిగా ఉంది అంటారు. అవును మేడం. కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేకుండా ఒక రోజు బాగా కొద్దిగా ఒక రోజు రాత్రల్లా కొద్దిగా ప్రాణం బాగాలేకుండా మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా దీనివల్ల అయితే ఉపయోగం ఉంది. మన సుభాష్ చంద్రబోస్ గారు కూడా మా దగ్గర ఉన్నారు, మాట్లాడతారా? ఓకే ఓకే శివ నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే ఓకే ఇదిగో మేడం గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ శివ గారు. ఓకే ఓకే హ్యాపీ కస్టమర్. ఆయన చెప్తున్నాడు పోయిన తర్వాత నాకు కొంచెం వెళ్తగా ఉండి మళ్ళీ తెప్పించుకున్నా, నా మనసు కుదిరి పడింది, చాలా ప్రయోజనం ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. అవును మేడం, అవును. ఒకరు కాదు మేడం, చాలా మంది, ఒకరు ఇద్దరు కాదు, దాదాపు నేను ఒక 5-6 వేల మంది పైన ఇచ్చుంటా. 5-6 వేల మందికి పైగా 90% హ్యాపీగా ఉన్నారు. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో ఆల్రెడీ మాట్లాడాము, హ్యాపీ కస్టమర్ ఉన్నారు. సో ఇది దండలు కాకుండా ఇంకేమన్నా వెరైటీస్ అమ్ముతున్నారా ఈ కరుంగలి మాల ప్లేస్ లో? కరుంగాలి ఒకటి ప్రెజెంట్, తర్వాత రెడ్ శాండిల్ ఒకటి ఇస్తున్నాం మేడం, సెంగాలి మాల అని. ఓకే అది ఇంకా మేము కొత్తగా వెబ్సైట్ కూడా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఓకే ఓకే దాంట్లో మన తెలుగు వారికి ప్రత్యేకంగా ఇంతవరకు ఎటువంటి వెబ్సైట్ లేదు మాలలకు సంబంధించి. ఒరిజినల్ మాలలు ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అదేంటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ చేస్తారు. సార్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే ఈ కరుంగలి మాల సేల్ చేస్తున్నారు కాబట్టి అంతకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? మేడం అంతకుముందు మేడం నేను వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేసేవాడిని మేడం. ఓకే సార్ ఇప్పుడు ఈ మాలని ఈ మతం వాళ్ళు వేసుకోవాలి, లేదంటే హిందూ ముస్లిం ఇట్లా ఏమైనా రిలీజియన్స్ ఉన్నాయా వేసుకోకూడనివి? అటువంటి ఏం లేవు మేడం. మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థిక పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మొత్తం కెరియర్ పరంగా కానీ, ఇటు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి కుల మతాలు, గ్రహాలు, నక్షత్రాలు, వారాలు, వర్జ్యాలు ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్క హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధ అయినా, జైన్ అయినా ఎవరైనా ధరించవచ్చు. వాళ్ళ మతంలో ఎవరినైతే ఏ దేవుడిని అయితే కొలుచుకుంటున్నారో, నమ్మకం ఉందో ఆ మాల కొనుక్కొని వాళ్ళు ఆ దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని తీరాలని చెప్పి అది పూజ చేయించుకొని వాళ్ళు ధరించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ అన్ని మతాలకి ఇలాగే ఉంటుంది, ఒకేలాగా ఏది నియమాలు అనేవి. అంటే పర్టికులర్ గా ఒక దేవుడికి సంబంధించింది కాదు, ఎవరన్నా సరే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ప్రతి ఒక్కరూ ధరించాలి మేడం. ఎందుకంటే నేను వచ్చే ముందు కూడా ఒకరికి ముస్లిమ్స్ కి ఇచ్చి వచ్చాను. ఓకే అంతకు ముందు ఒక 10 days బ్యాక్ క్రిస్టియన్స్ కి ఇచ్చి వచ్చా. ఆల్రెడీ నన్ను కలిసి కొంతమంది తీసుకెళ్లారు, వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు మేడం. అంటే ఇప్పటి వరకు మీరు సెలబ్రిటీస్ కి ఏమన్నా ఇవ్వడం జరిగిందా? అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారు. ఇచ్చా మేడం, శ్రీకాంత్ సార్కి ఇచ్చా. శ్రీకాంత్ సార్ గారికి ఇప్పుడు కూడా వెళ్ళాలి మేడం, వెళ్ళి కలిసి ఇవ్వాలి. ఇచ్చాను. శ్రీకాంత్ సార్ గారు మాకు అక్కడ ఒంగోలు దగ్గర భైరవకోన అని ఆ ఏరియాకి వచ్చారు, అప్పుడు సార్ని పర్సనల్ గా కలిసి ఇచ్చాను మేడం. ఓకే అంటే సెలబ్రిటీస్ ట్రస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అవును మేడం, వాళ్ళు ఏది లేకుండా ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాది అది. ఖచ్చితంగా మేడం. సార్ ఇప్పుడు మీరు మాల తీసుకొచ్చారు కదా, కొన్ని వచ్చేసి చిన్న సైజు ఉన్నాయి, కొన్ని వచ్చేసి పెద్ద సైజు ఉన్నాయి. అవును మేడం. సో చిన్న పిల్లలు ఎలాంటి సైజ్ వేసుకోవచ్చు? పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఇట్లా ఏమన్నా ఉందా? అవును మేడం, ఉన్నాయి, సైజులు ఉన్నాయి. చిన్న పిల్లలు అయితే ఇది 6 mm సైజు, దీంట్లో 108 బీట్స్ ఉంటాయి, ఇది ధరించాలి. పెద్దవారు ఎవరైనా వచ్చి ఇది 8 mm, ఇది దీంట్లో 108 బీట్స్ ఉంటాయి, ఇదేం ధరించవచ్చు. ఓకే అంటే ఇట్లా మాలలు కాకుండా బ్రాస్లెట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? అవి ధరించవచ్చు మేడం, కాకపోతే వాటి వల్ల అంత ఉపయోగం ఉండదు. మాల అనేది ఖచ్చితంగా మన ఒంటి మీద ఉండాలి. ఒకవేళ మీరు మాల కానీ ధరించలేని పరిస్థితిలో ఇది రాగిలో కానీ వెండిలో కానీ 54 బీట్స్ తో మీరు కస్టమైజ్ చేయించుకుని వేసుకోవచ్చు. ఇంకా లేదు మేము ఒంటి మీద ధరించలేమంటే ఇట్లా మీరు హ్యాండ్ కైనా చుట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఎటువంటి ఏముండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఇప్పుడే కస్టమర్ తో మాట్లాడాము, చాలా హ్యాపీగా ఉన్నాను అన్నారు. సో వ్యూవర్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.